రాజధాని భూములు ఇచ్చారండి, ఓకే. మళ్ళీ తీసుకుంటామంటున్నారు, ఓకే, దానికి ఇబ్బంది లేదు. దీన్ని ఇప్పుడు అక్కడ రాజధానిలో ఇప్పుడు మామూలుగా అక్కడ ఏమనుకుంటున్నారంటే అక్కడ తీసుకున్నాడు కదా, అది అభివృద్ధి చేసి తీసుకొని ఇది వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని రైతుల అభిప్రాయం. అది ఇప్పుడు ఎవరు ప్లాట్ వాళ్ళకి క్లియరెన్స్ కాదు, ఇంతవరకు ప్లాట్లు ఇచ్చాడు. ఇప్పుడు నీ ప్లాట్ ఉందనుకో, నీ ప్లాట్ ఏదంటే ఎక్కడ, అది నీ ప్లాట్ నీకు ఇచ్చేసి క్లీన్ చేసి రోడ్లు వేసి వాళ్ళకి అప్పు చెప్పి ఇది తీసుకుంటే ఓకే బాగానే ఉంటుంది అని అభిప్రాయం రైతులది. ఈ టైంకి లైన్లోనే ఉన్నారు, ఓకే. అదే డెవలప్మెంట్ చేసి నీ ప్లాట్ నీకు ఇచ్చి తీసుకొని అవసరం రాజధానికి అవసరం తీసుకోవడం మంచిదే. జనం ఆలోచనలు అది ఇప్పుడు రాజధాని ఇక్కడ లేబర్ ఎక్కువ ఉండాలండి, రైతులు పొలాలు లేని వాళ్ళు ఎక్కువ ఉండారు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలా. ఇక్కడ లేదు, ఇక్కడ మరి ఇది లేదనుకో, ఇప్పుడు భూములకి మా సేకరణ చేసుకుని బతుకోవాలి, ఏడకో పోవాలా మరి దాటినాక ఒక కోసూరు మండలం కదా పోవాలా రైతులు. అది దాన్ని కూడా 5 ఏళ్ళు ఇస్తున్నారు కుటుంబానికి, అక్కడ పొలాలు లేని అది కూడా పెంచాలి. కుటుంబానికి 5 ఏళ్ళు అంటే సరిపోతుంది, ఇదివరకు మన ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, పెంచాలా. 10 ఏళ్ళు చేయాలి కుటుంబానికి లేని వాళ్ళకి. అది న్యాయం కోరుకుంటున్నాం మేము, అది అట్లా పూలింగ్ ఇస్తే. అది ఇంకేమని కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా తీసుకుంటాం, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, నోటిఫికేషన్ ఇచ్చారు. సరే, ఒక్కొక్కళ్ళేమో అభిప్రాయం తీసుకుంటే ఇస్తామంటున్నారు, ఒకళ్ళేమో అదే డెవలప్ చేయలేదు, డెవలప్ చేసినా తీసుకుంటే బాగుంటుంది అనుకోండి, ఒకళ్ళేమో ఒక రకరకాల ఆలోచన ఉంటుంది. పొలాలు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళ బాధ లేనిది. ఈ పొలాలు తీసుకుంటే మనం ఎట్ట బతకాలని తెలియని బాధ, ఎట్ట బతకాలా అది కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా మారింది అనుకోండి, అంటే మొన్న మారినప్పుడు ఇబ్బంది పడ్డామంటున్నారు. మరి ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు 5 సంవత్సరాలు ధర్నాలు చేశారండి, జగన్ గెలిచినప్పుడు 5 సంవత్సరాలు రాజధాని కోసం ధర్నా చేశారు, భూములు ఇచ్చిన వాళ్ళు. మరి ధర్నా చేసి ఇబ్బంది మరి మళ్ళీ ఏదైనా మారితే ఇబ్బందే, ఇదే ఉంటుంది మళ్ళీ ఇది. అప్పుడు తర్వాత మళ్ళీ అడిగి పెరుగుతుంది, ఇది మారితే ఇబ్బందే. సామాన్యంగా మారకూడదు అనుకుంటున్నాం మేము కూడా. మా చంద్రబాబు నాయుడు ఉంటేనే కొంచెం డెవలప్ చేస్తాడు, కొద్దిగా ఇది అవుతుంది అనుకుంటున్నాం. మారితే మళ్ళీ అడవి చేస్తాడు ఇది అనుకుంటున్నాం.